మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడున్న ప్రజలు కావచ్చు, మీరంటే గిట్టని కొంతమంది వర్గాలు నోటి దూల, నోటి దురుసు కారణంగా నోటి పారుదల శాఖ మంత్రి, ఇది కొత్త శాఖ మంత్రి అంటారు. ఇది తెలుగుదేశం వాళ్ళే నేను నోటిపారుదల శాఖ మంత్రి అనేవాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఎక్కువ. ఆయన నీటిపారుదల కాదు నోటిపారుదల అని. ఎస్, నేను నోటిపారుదలే. ఇది నా శాశ్వతం. నా నోటిపారుదల శాఖ అనేది నా శాశ్వతం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది నీటిపారుదల, లేకపోతే ఇంకోటి ఇస్తాడు రేపు. దట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్. నోటిపారుదల ఏంటంటే అద్భుతంగా మాట్లాడతాడని నేను తీసుకుంటా దాని నుంచి. వాళ్ళు నోటిపారుదల నీటిపారుదల ప్రాసగలిసినామే కానీ అంబటి రాంబాబు గారు నీరు ఏ విధంగా గలగల గలగల గలగలని ప్రవహిస్తుందో రాంబాబు గారు నోరు కూడా గలగల గలగలగని ప్రవహిస్తుంది, మనల్ని భయపెడుతుంది అని అనుకుంటున్నారు వాళ్ళు. ఎస్, ఐఎమ్ యాక్సెప్టింగ్ దట్. నేను బేసికల్ గా శ్రావణి గారు, నేను ఐఎమ్ ఏ పొలిటీషియన్. కేవలం మంత్రిని మాత్రమే కాదు, బేసికల్ గా పొలిటీషియన్ని. పొలిటీషియన్ గా నేను చేయవలసింది ఏమిటి? రాజకీయాలు. రాజకీయాలు అంటే ఏమిటి? నేను స్పోక్స్ పర్సన్ ని, మాట్లాడగలను. బట్ స్పీచెస్ లో స్టేజ్ ఎక్కినప్పుడు ఇక్కడ ఉన్న స్థానికంగా మీరు మీటింగ్స్ కండక్ట్ చేసినప్పుడు నన్ను క్షమించండి, ఈసారి నేను అందరినీ కలుపుకొని పోతాను, ఎవరిని ఇబ్బంది పెట్టను, అలా కాదు. ఎస్, నేను మీరు అన్నారు కదా, నేను ఒక్క మాట చెప్తాను. అంబటి రాంబాబు లంచగొండి అని ఎవరు అనలా ఇంతవరకు, తెలుగుదేశం వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ. అంబటి రాంబాబు తగాదాలు పెడతాడు అని ఎవరు అనలా. అంబటి రాంబాబు భూదందాలు చేస్తాడని ఎవరు అనలా. అంబటి రాంబాబు ట్రాన్స్ఫర్ల కోసం కక్కుర్తిబడి డబ్బులు తీసుకుంటాడని అనలా. నన్ను అందల్లా ఏంటంటే రాంబాబుకి నోటి దురుసు అన్నారు. నేను ఒకటే చెప్పా, ఇన్ని మంచి పనులు చేసినప్పుడు నా నోటి దురుసుని క్షమించి నాకు ఓటు వేయలేరా అని అడిగారు. ఇదే నా మీద ఉన్న విమర్శ ఏంటి? కానీ ఒక దెబ్బ కంటే ఒక మాట బలమైంది అంటారు. సరే, ఇంకా అంటే అన్నారు. అన్నిటినీ మించి ఆ మాటను వెనక్కి తీసుకొని క్షమించు అంటే దాన్ని కూడా క్షమిస్తారేమో కదా. ఐ విల్ సీ. దే ఆర్ ఆల్ మై పీపుల్. నా వల్ల ఏమీ నష్టపోలేదు, వాళ్ళు నా వల్ల లాభమే పొందారు. నేను నాకున్న ఒకే ఒక్క మంచి లక్షణమా చెడు లక్షణమా నాకు తెలియదు, కానీ నాకున్న లక్షణం ఒకటే, అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మంచిది అని నమ్మేవాడిని నేను. నాకు కొడిజే రోసి గారు చెప్పాడు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు. శ్రావణి గారు వచ్చి నాకు ఇంటర్వ్యూ కావాలంటే ఇప్పుడు కుదరదంటాను, మీరు బాధపడితే నేనేం చేయను, కుదిరినప్పుడు చెప్తాను. ఇవాళ వచ్చింది, మీరు ఇంతకుముందు చాలాసార్లు అడిగారు నన్ను, కుదరదని చెప్పాను. ఒకరోజు హైదరాబాద్ లో ఒక 10 నిమిషాలు ఇవ్వండి అన్నారు, కుదరదమ్మా అని చెప్పాను. బట్ నేను చూసుకోవాలి కదా, కుదురుద్దని చెప్పి మిమ్మల్ని తిప్పి ఇబ్బంది పెట్టకూడదు కదా. అలాగే పనికి ఎవరైనా వచ్చారనుకో ట్రాన్స్ఫర్, అబ్బాయి అక్కడ మనోడు ఉన్నాడా, నేను కదపను వెళ్ళిపోమంటాను. కానీ ఏం చెప్పాలంటారు నన్ను చాలా మంది, చూద్దాంలే చేద్దాంలే అంటారు. నాకు ఇష్టం లేదు, నన్ను అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాను. ఈ నోటి దురుసును కూడా క్షమించడం క్షమార్హమైందా? ఇంతే. కాకపోతే వ్యంగ్యంగా మాట్లాడతాను అనేది నిజమే, వ్యంగ్యంగా మాట్లాడే చిన్నప్పటి నుంచి అంతే వెటకారం ఉన్నది. నేను స్టూడెంట్ లైఫ్ నుంచి అంతే. నేను సడన్ గా పాలిటిక్స్ లో లీడర్ని కాలేదు, స్టూడెంట్ లైఫ్ లో నేను లీడర్ని. నేను జూనియర్ కాలేజీలో స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ ని, డిగ్రీ కాలేజీలో స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ ని, లా కాలేజీ ఎన్విపి లా కాలేజీ అని విశాఖపట్నంలో స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ ని. ప్రెసిడెంట్ అంటే నామినేటెడ్ కాదు, ఎలక్టెడ్. అప్పుడు ప్రెసిడెంట్ ఎలక్షన్స్ చాలా పోటాపోటీగా ఉండేవి. సో ఇవన్నీ చిన్నప్పటి నుంచి ఎదిగాను. కింద పడ్డాను, మీద పడ్డాను. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను పోటీ చేయని వాలంటరీగా తప్పుకున్నాను. సో దిస్ ఆల్ ఒక జీవిత గమనం అది. దీనిలో పొరపాటు, నేనేం దుర్మార్గుని కాదు, నేనేమి అన్యాయాలు చేసే వ్యక్తిని కాదు. కాబట్టి నా ప్రజలు నన్ను కాసేపు రాంబాబు అన్న అట్ట అన్నాడు ఇట్ట అన్న సర్దుకుంటారనేటువంటి విశ్వాసం నాకుంది. విశ్వాసపాత్రుణ్ణి, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్న వాడిని, ప్రజలకు మేలు చేసేవాడిని. బట్ గుండె మీద చేసుకొని ఒక సమాధానం చెప్పండి. కానీ మీరు అట్లా అడిగితే కొన్ని సమాధానం చెప్పలేనికోండి రాజకీయాలకి. మీరు అడగండి, గుండె మీద చేసుకుని ఏదో చెప్తాను, చేసుకుని చెప్తాను. వేసుకోండి, మీరు ఒకసారి వేసుకుంటే అడుగుతాను. మీరు చెప్పండి. రాంబాబు ఎలాంటి కరప్షన్ చేయలేదా? నేను ఇంతకు ముందు కూడా చెప్తే దాన్ని ట్రోల్ చేశారు. చిన్న కరప్షన్ అన్నారు, అందుకని ఇప్పుడు మళ్ళీ అడుగుతాను. నేను ఒక మాట చెప్తాను, పెద్ద కరప్షన్ చిన్న కరప్షన్. నేను ఒక మాట చెప్తాను, రాజకీయాల్లో ఉన్నప్పుడు గుండె మీద చేయి వేసి చెప్తున్నాను. చిన్న చిన్న పొరపాట్లు జరగకుండా ఉంటాయా? నేనేమన్నా మహాత్మా గాంధీనా? లేదు నేనేమన్నా వావిలాల గోపాలకృష్ణయ్య గారినా? చెప్పండి. ఐఎమ్ నాట్ సచ్. బట్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కన్నా నేను చాలా సిన్సియర్ని. అధికారంలో ఉంది వైఎస్ఆర్
సిపి పార్టీ. తెలుగుదేశం కూడా అధికారంలో ఉంది ఒకప్పుడు, అది ప్రతిపక్షంలో ఉంది, ఉండొచ్చు, అధికారంలో ఉంది. అధికారంలో లేకపోయినా చేసేది మీరు, ఫైలు కదిపేది మీరు, ప్రాజెక్టులు చేసేది మీరు. నేను చెప్తున్నా కదా, రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇవాళ ఉన్న పాలిటిక్స్ ఏంటి ఒక్కసారి ఆలోచించండి శ్రావణి గారు. ప్రజలు ఆలోచించే వాళ్ళు రాజకీయాల్లో నేను ఎంత క్లీన్ గా ఉన్నాను నా ప్రజల మధ్యన, అయితే తప్పు చేయలేదు అని నేను అనలేనే. నేను క్లీన్ గా ఉన్నాలేను నా ప్రజల మధ్యన, సత్యనపల్లి ప్రజల మధ్యన, రాష్ట్ర ప్రజల మధ్యన. ఐఎమ్ వెరీ క్లీన్. బట్ ఎక్కడో ఇక్కడ తప్పులు జరుగుతాయి, తెలిసి జరుగుతాయి కొన్ని, తెలియక జరుగుతాయి కొన్ని. నేనేమి తప్పు చేయలేదు, నేను మహాత్మా గాంధీని అనేటువంటి ధైర్యం నాకు లేదు. నేనేమి తప్పు చేయలేదు, నేను వావిలాల గోపాలకృష్ణ అనే ధైర్యం నాకు లేదు. క్రేజీ వాళ్ళే పెద్ద గొప్పోడు అని చెప్పిన క్రేజీ వాళ్ళని వాడు ఆపలేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి చెప్తున్నా. సో దిస్ ఈజ్, ఈ సొసైటీ ఈజ్ లైక్ దట్. ఈ సొసైటీలో నేను చాలా కరెక్ట్ గా ఉన్న వ్యక్తిని నేను నమ్ముతున్నా, ప్రజలు కూడా నమ్ముతారని భావిస్తున్నా. నీటిపారుదల శాఖ మంత్రిగా ఒక ఓపెన్ క్వశ్చన్, మీరు అధికారంలోకి వచ్చినప్పుడు పోలవరం ఏ స్టేజ్ లో ఉంది? 5 ఏళ్లు గడిచిన తర్వాత ఈ రోజు ఏ స్టేజ్ లో ఉంది? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరానికి ఒక రూపురేఖలు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం. ఎందుకంటే అధికారంలోకి రాకముందు పోలవరం స్పిల్వే కూడా కంప్లీట్ కాలేదు. స్పిల్వే అంటే చాలా మందికి అర్థం కాదని ఖచ్చితంగా తెలుసు నాకు. ఎందుకు అర్థం కాదంటే మంత్రి కాకముందు నాకు అర్థం కాలేదు కాబట్టి, మంత్రి అయిన తర్వాత అర్థం చేసుకున్నాను కాబట్టి. మొత్తం బుక్ అంతా చదువుకున్నారు అనమాట. ఐ విజిటెడ్ సో మెనీ టైమ్స్ పోలవరం గురించి నాకు తెలియనటువంటి అంశాలన్నీ తెలుసుకున్నాను. ఇంకా తెలుసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. అది పోలవరం అంటే వీడికి ఏం తెలియదు అంటాడు ఒక ఆయన, తెలుగుదేశం ఆయన. ఎందుకు తెలియాలంటా నేను ఈయన మంత్రిని అయ్యాను, అయిన తర్వాత తెలుసుకుంటాను. ఐ హావ్ సచ్ నాలెడ్జ్. పోలవరం స్పిల్వే కంప్లీట్ కాకోకుండా, గేట్లు పెట్టకోకుండా భజనలు చేశారు. మీకు గుర్తుందో లేదో, నది అక్కడ ఇచ్చే పెక్యూలియర్ ప్రాజెక్ట్ పోలవరం. నదికి అడ్డంగా కడతారు ఎవరైనా స్పిల్వేని, ఇక్కడ అలా కుదరలేదు. నది నుంచి డైవర్ట్ చేసి కట్టాల్సి వచ్చింది. ఎందుకంటే నదికి అడ్డంగా కట్టేంత సట్టు లేదు, కింద ఇసుక పొరలు ఉన్నాయి కాబట్టి నదిని ఇలా డైవర్ట్ చేసి కట్టారు. ఇలా డైవర్ట్ చేసి కట్టేటప్పుడు డైవర్షన్ కంప్లీట్ కాకోకుండానే ఇక్కడ దాన్ని ఏమంటారు, డయాఫ్రమ్ వాల్ వెయిటింగ్ కోసం కట్టలు కట్టేశారు. కాఫర్ డ్యాములు మోస్ట్ నాన్ టెక్నికల్ గా చేసినటువంటి సందర్భం. నేను చెప్తున్నా, మేము ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత, అనిల్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎంటైర్ స్పిల్వేని కంప్లీట్ చేసిన ఘనత ఈ ప్రభుత్వానిది. నదిని డైవర్ట్ చేసిన ఘనత ఈ ప్రభుత్వానిది. వాళ్ళు వదిలివేసినటువంటి కాఫర్ డ్యాములను పూర్తి చేసిన ఘనత ఈ ప్రభుత్వానిది. అయితే కాఫర్ డ్యాములు పూర్తి కాకుండానే డయాఫ్రమ్ వాల్ వేయటం వలన వరద వచ్చి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. దాన్ని శాస్త్రీయంగా పరిశీలన చేసి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. ప్యారలల్ గా ఇంకొక డయాఫ్రమ్ వాల్ వేయవలసిన అనివార్యమైన పరిస్థితి రావడంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది. కంప్లీట్లీ ఫాల్ట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు ప్రతి సోమవారం మంగళవారం అని పెట్టి వెళ్ళి భజనలు చేశారు తప్ప పనులు చేయలేదు. చాలా క్లియర్ గా చెప్తున్నా, ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఇప్పటికి 5 ఏళ్ల కాలంలో ఇంతవరకు వచ్చిందని చెప్తున్నారు. ఇంకొక 5 ఏళ్ల సమయం కావాలి కంప్లీట్ చేయటానికి అంటున్నారు. ఓవరాల్ గా పోలవరం కంప్లీట్ చేయడానికి మీరు పెట్టుకున్న సంవత్సరాలు ఎన్ని, అంటే ఎంత కాలంలో పూర్తవుతుందని ఒక అంచనా వేసుకున్నారు? ఒక చోటకు వచ్చి ఆగిపోయింది. ఆగిపోవడానికి కారణం ఏంటి? డయాఫ్రమ్ వాల్ దెబ్బతినిపోయింది. ప్యారలల్ డయాఫ్రమ్ వాల్ వేస్తే తప్ప టైం చెప్పలేము. ఇప్పుడు ఒక ప్యారలల్ డయాఫ్రమ్ వాల్ వేయాలని రీసెంట్ గానే దిస్ ఈస్ ది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ శ్రావణి గారు, నాట్ స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. ఆఫ్ కోర్స్ మీరు ఆ స్థాయిలో వాళ్ళ మీద ప్రెషర్ చేయట్లేదని, మీ గవర్నమెంట్ దాన్ని చిన్న చూపు చూస్తోంది, రకరకాల ఆరోపణలు. చివరికి రఘురామకృష్ణరాజు గారు నాకు టికెట్ ఇవ్వలేదు, ఫైట్ చేయలేదు బాబు గారు, ఇంకా పోలవరం ఏం తెస్తారని ఆయనకైనా మాట్లాడారు. రఘురామకృష్ణరాజు గారి గురించి నేను చెప్పవసరం లేదు. ఆయన ఎట్లా మాట్లాడతాడో, ఎంత అన్రీజన్ గా మాట్లాడో, దట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్. ఐ కాంట్ కామెంట్ ఆన్ హిమ్. నేను ఒక మాట చెప్తా, పోలవరం అనేది ఒరిజినల్లీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిదీ పూర్తి చేయాలి. ఎందుకు రాష్ట్ర గవర్నమెంట్ తీసుకుంది? వాట్ ఇస్ ద రీజన్? నాకు అర్థం కాల. కేవలం కమిషన్ల కోసమే కేంద్ర ప్రభుత్వం చేయవలసిన పని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నాడు, అనవసరంగా తీసుకున్నాడు.
మీరు అనుకోవచ్చు అనవసరం మళ్ళీ ఇచ్చేయమని, కుదరదు అట్లా. వన్స్ గవర్నమెంట్ ఇస్ టేకెన్, గవర్నమెంట్ ఇస్ ఫాలో. నేనేదేంటి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేయవలసిందే టెక్నికల్ గా, మనకు కాదు. వాళ్ళు డబ్బులు ఇస్తారు, మనం ఇంప్లిమెంట్ చేస్తాం. టెక్నికల్ గా పద్ది కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళు సిడబ్ల్యూసి ఉంది, వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. ఇవన్నీ కూడా ఇద్దరు కలిసి కంబైన్ గా చేసుకోవాల్సిన అనివార్యమైన పరిస్థితి వచ్చింది. కాబట్టి వాళ్ళేమి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడం అంటే చంద్రబాబు లాగా దూషణ పోషణతో మాట్లాడాలా? వెళ్ళిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రధానమంత్రితో మాట్లాడే ప్రతి ఎజెండాలోనూ మొదటి పాయింట్ పోలవరం ఉంటుంది. డిస్కస్ చేస్తున్నాం, పోలవరం డయాఫ్రమ్ వాళ్ళు ప్యారలల్ గా వేయాలని యాక్సెప్ట్ చేశారు. మన అనుకూలంగా ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా. కాకపోతే డిలే అవటం అనేది టెక్నికల్ డిలే, వాళ్ళు చేసిన తప్పిదాన్ని సరిచేయటం వల్ల వచ్చిన డిలే తప్ప మరొకటి కాదు. పోలవరం పూర్తి చేసేది జగన్మోహన్ రెడ్డి గారే, ప్రారంభించేది జగన్మోహన్ రెడ్డి గారే. నెక్స్ట్ టర్మ్ లో అది కంప్లీట్ అవుతుంది.